కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. సీఎంతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏపీలో నిర్మించాల్సిన జాతీయ రహదారులపై, అన్ని జిల్లాల నుంచి అమరావతికి కనెక్ట్ అయ్యే మార్గాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించారు. అమరావతి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వేపై కూడా గడ్కరీతో చర్చించి త్వరగా వాటి పనులు పూర్తయ్యేలా నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలుస్తోంది. సాయంత్రం కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్తో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. రాత్రికి హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్లతో భేటీ అయి రాష్ట్రానికి ఆయా శాఖల నుంచి కావలసిన సహాయాన్ని కోరనున్నారు. బడ్జెట్లో పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి కోసం చేసిన ప్రకటనపై చర్చించనున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. సీఎంతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏపీలో నిర్మించాల్సిన జాతీయ రహదారులపై, అన్ని జిల్లాల నుంచి అమరావతికి కనెక్ట్ అయ్యే మార్గాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించారు. అమరావతి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వేపై కూడా గడ్కరీతో చర్చించి త్వరగా వాటి పనులు పూర్తయ్యేలా నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలుస్తోంది. సాయంత్రం కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్తో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. రాత్రికి హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయి రాష్ట్రానికి ఆయా శాఖల నుంచి కావలసిన సహాయాన్ని కోరనున్నారు. బడ్జెట్లో పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి కోసం చేసిన ప్రకటనపై చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. లక్ష్మి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటన రెండో రోజు కొనసాగుతూ ఉంది. ఈరోజు పలువురు కేంద్ర మంత్రులను అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు కలిసి ఆయా శాఖలకు సంబంధించినటువంటి రాష్ట్రాభివృద్ధి కొరకైతే కనుక ఈ పర్యటనలో అయితే కనుక అంశాలు చర్చించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోటి భేటీ అయిన నేపథ్యంలో పలు కీలక అంశాలపై అయితే కనుక చర్చించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే టీటీడీ లడ్డు కావచ్చు, అదేవిధంగా ప్రపంచ బ్యాంకుకి సంబంధించినటువంటి రుణాలు ఏపీకి ఇచ్చిన నేపథ్యంలో ఇస్తున్న నేపథ్యంలో ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి స్థాయిలో అయితే కనుక ఈ యొక్క రుణాలు వచ్చే విధంగా ఇటు కేంద్ర సహాయ సహకారాలు కోరడం కూడా జరుగుతూ ఉంది. ఇక ఏదైతే ప్రధానంగా విశాఖ రైల్వే జోన్తో పాటు అదేవిధంగా ఉక్కు పరిశ్రమకి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఈరోజు ఏదైతే ఉదయం 11 గంటలకైతే కనుక నితిన్ గడ్కరీతో అయితే భేటీ అవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి కనెక్టివిటీ జాతీయ రహదారి ప్రాజెక్టులతో పాటు అదేవిధంగా కీలకమైనటువంటి ఏవైతే ఉంటాయో ఆ కారిడార్లు, పారిశ్రామిక కారిడార్లను కలిపేటువంటి జాతీయ రహదారులను సైతం కూడా ఈ యొక్క చర్చలో అంశాలకు వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఈరోజు చూసుకున్నట్లయితే కనుక పీయూష్ గోయల్తో పాటు అదేవిధంగా హర్దీప్ సింగ్ పూరితోటి కూడా ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక భేటీ అవనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఇక నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అవుతారు. అయితే ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే పారిశ్రామిక కారిడార్లతో పాటు అదేవిధంగా పోలవరం ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఏదైతే రాజధాని అమరావతికి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉంటాయో పూర్తి స్థాయిలో అయితే కనుక కేంద్రం సహాయ సహకారాలు అందిస్తున్న నేపథ్యంలోనే వీటికి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇక రాష్ట్ర విభజనకి సంబంధించినటువంటి ఏవైతే హామీలు ఉంటాయో ఆ హామీలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఇటు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తూ ఉంటారు. ఇక అమిత్ షా తోటి కీలకమైనటువంటి భేటీ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఏదైతే నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలైనటువంటి ఇటు ఆంధ్రప్రదేశ్ నక్సల్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా అయితే కనుక తీర్చిదిద్దేందుకు కూడా ఇప్పటికే కేంద్రం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్న నేపథ్యంలో ఇటు తెలంగాణ కూడా బోర్డర్ ఉన్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సీఎంలతోటి భేటీ అవుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో నక్సల్స్ లేకుండా
ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కొరకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించే విధంగా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్న నేపథ్యంలోనే ఇక ఈ అమిత్ షా తోటి ఈ యొక్క అంశాలపై కూడా చర్చించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక ప్రధానంగా ఏదైతే రాజధాని, పోలవరం, అదేవిధంగా పారిశ్రామిక కారిడార్లు, రైల్వే జోను, అదేవిధంగా కొత్త రైల్వే ఏవైతే లైన్లు ఉంటాయో ఆ లైన్లతో పాటు రాష్ట్రంలో వందే భారత్ రైలుని ఎక్కువగా తీసుకొచ్చే దిశగా అయితే కనుక కేంద్ర సహాయ సహకారాలు అడుగులు వేయాలంటూ కోరుతూ ఉన్నారు. విశాఖ హక్కు ఇప్పటికే పెద్ద ఎత్తున అయితే కనుక నిరసనలు తెలియజేస్తున్న నేపథ్యంలో వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ఏ విధమైనటువంటి శాశ్వత పరిష్కారం చూపించాలి అన్న దానిపై అయితే కనుక దీనికి సంబంధించి కొన్ని నిర్ణయాలు అయితే కనుక తెలియచేయనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా మొత్తం రాష్ట్ర అభివృద్ధి కొరకు ఏదైతే కొత్తగా స్టార్టప్ కంపెనీస్ ఏవైతే రాష్ట్రానికి రావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో వారికి కూడా కొంత ఏదైతే సహాయ సహకారాలు అందించే విధంగా కూడా ఆర్థిక తోడ్పాటు, వెసులుబాటు కల్పించాలంటూ కూడా ఇక చంద్రబాబు నాయుడు పరిశ్రమల శాఖ మంత్రిని కూడా కోరే అవకాశాలు కనబడతా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు, అదేవిధంగా నిరుద్యోగ సమస్య వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి తప్పప్పులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని సరిదిద్దేందుకు కూడా దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అధికారంలో ఉన్న నేపథ్యంలో వీటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి దిశగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై అయితే కనుక పలువురు కేంద్ర మంత్రులతోటి దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. లక్ష్మి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.